హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ మహిని ప్లేట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు వచ్చేసి అయితే నేను నైట్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇంకా ఇప్పుడైతే మేము పిండి ప్యాకెట్లు అయితే ఇలా బల్ల మీద అయితే పెట్టి అమ్ముతామండి బయట. ఇంకా మేము వచ్చిన దగ్గర నుంచి కూడాను వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. మేము వచ్చేసి అయితే 5:15 ఆ టైంకి అయితే వచ్చామండి. 6:15కి అయితే మొదలు పెట్టేసేసింది అనమాట. అసలు ఎంత వర్షమోనండి, అసలు ఎలా తగ్గుతుందో ఏంటో తగ్గదా అనిపించేసింది అనమాట. చాలా బాధ అయితే వేసిందండి. వర్షం చూసారు ఎలా పడుతుందో, మీకు కనిపిస్తుంది కదా. ఇంకా పక్క అంతా కూడానండి వాటరు, మనకి చెరువు వాటర్ నిలిచిపోతాయి చూసారు, అలా అయితే నిలిచిపోయిందనమాట ఈ పక్క అంతా కూడాను. అసలు ఇంకా మాకైతే భయం వేసి వచ్చి ఇంకా వెనక పక్క బ్యాక్ సైడ్ బిల్డింగ్ ఉంటే ఇంకా అక్కడైతే నుంచున్నామండి. ఇంకా ఇదంతా చూసి కూడా మా బాబాయ్ అయితే షాప్ తీసుకోమ్మా అని చెప్పేసి అయితే నన్ను తిట్టేశాడండి. ఇంకా అక్కడి నుంచి అయితే ఏదోలా అండి, కొంతలో కొంత అయినా సరే వ్యాపారం అయితే జరుపుకొని మేము ఇంకా ఇంటికి అయితే వచ్చామండి. మేము ఇంటికి వచ్చే వరకు కూడా ఇంకా వర్షం తగ్గలేదనమాట. ఇంకా వచ్చేసి అయితే ఇంకా తలంతా కూడా తడిసిపోయింది కదా అని చెప్పేసి అయితే తలస్నానం చేసేసి వేడి నీళ్ళు పెట్టమని అయితే బయట నుంచి మేము ఫోన్ చేసామండి. ఇంకా పాప అయితే పెట్టేసి ఉంచింది. ఇంక ఇంటికి వచ్చి స్నానం చేసేసి అయితే లోపలికి వచ్చామన్నమాట. ఇంక వచ్చేసరికి అయితే పాప చపాతీ అయితే ప్రిపేర్ చేస్తుందండి. ఇంకా మేము వచ్చేటప్పుడే ఇంకా కర్రీస్ అయితే తీసుకొచ్చాను బయట నుంచి. ఇంకా మధ్యాహ్నం చేసిన కర్రీస్ అయితే కొంచెం ఉన్నాయన్నమాట. ఇంకా అందుకని కొన్ని కర్రీస్ అయితే తీసుకొచ్చానండి. పప్పు, మిల్ మేకర్ కర్రీ, ములక్కాడ కర్రీ అయితే తీసుకొచ్చాను అనమాట. ఇంకా నేనైతే మిల్ మేకర్ కర్రీ చపాతీలకు బాగుంటుంది కదా అని వేసుకుంటున్నానండి. ఇంకా బయట అంతా కూడా ఫుల్ వర్షం కదా, ఇంకా వేడివేడిగా ఏదో ఒకటి తినేసేసి అయితే పడుకోవచ్చు అనేసి అయితే ఇంకా తినేస్తున్నామండి. ఇంకా నాకైతే అప్పటికే నాకు తలంతా కూడా తేడా వచ్చేసింది అనమాట. మేమైతే అసలు ఎంత ఎండండి, ఫుల్ ఎండ ఉండిందనమాట. ఇంకా అప్పటికప్పుడైతే వాతావరణం మారిపోయింది. మేమైతే గొడుగు ఏమీ తీసుకెళ్ళలేదనమాట. ఇంకా అప్పటికప్పుడు గొడుగంటే ఎక్కడి నుంచి వస్తుందండి, ఇంకా ఫుల్గా అయితే తడిచిపోయామన్నమాట బాబు నేను కూడా. ఇంకా బాబుకైతే ఎప్పుడు కూడా నేను జర్కిన్ అయితే పెట్టేసి ఉంచుతానండి అందులో, అదైతే వేసుకున్నాడు. అయినా సరేనండి గాలికి వర్షం అంతా కూడా మీదకి నీళ్ళు వచ్చేసి బాబు కూడా తడిచిపోయాడు. ఇంకా ఏదో ఒకటి షాప్ అయితే చూసుకోవాలండి. ఏమో దేవుడి దయ ఎప్పటికి మాకు షాప్ దొరుకుతుందా అని అనిపిస్తుందండి. ఇంకా ఇది వచ్చేసి అయితే మార్నింగ్ అండి. ఇంకా మార్నింగ్ ఇంకా నైట్ నేను ఏం చేస్తానంటే కొంచెం మినపప్పు ఎగస్ట్రా ఉంటే ఇంకా మినపప్పు అయితే గారెపిండికి అయితే రుబ్బేమని చెప్పానండి. అమ్మ అయితే రుబ్బిందనమాట. ఇంకా అదైతే ఫ్రిడ్జ్లో పెట్టాము. ఇంకా గారెలు అయితే వేస్తుందండి. అమ్మని వేయమన్నాను. అమ్మ గారెలు బాగా వేస్తుంది అనమాట. ఇంకా అమ్మనైతే వేయమన్నానండి. ఇంకా అమ్మ గారెలు అయితే ప్రిపేర్ చేస్తుంది. నేనైతే చట్నీ కూడా చేసేసి పక్కన పెట్టేశానండి ఇంకా అమ్మ వచ్చేటప్పటికి. అసలు నిజంగా మాకు ఎంత బాధ కలిగిందోనండి. అసలు వ్యాపారం నాకైతే ఎలా జరుగుద్దా ఏంటా అని అనుకున్నాను. కానీ మాకు వతనంగా పట్టుకెళ్ళే వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి ప్యాకెట్లు అయితే అట్టుపెట్టి ఉంచమని అయితే చెప్పారండి. ఇంకా కొన్ని చోట్లకైతే బాబే వెళ్ళి ఇచ్చేసి వచ్చాడనమాట. ఇంకొన్ని చోట్ల అయితే వాళ్ళే వచ్చి పట్టుకెళ్ళారండి కొంచెం వర్షం తగ్గాక. ఇంకా నిజంగా దేవుడు మా అందరి నుండి మాకు సాయం చేసినట్టే అనిపించిందండి. ఏదో ఒకటి షాప్ చూసుకుంటే మాకు ఇంత బాధ ఉండదు. కానీ నాకు అక్కడ అలవాటు అయిపోయింది కదా అని చెప్పేసి అయితే నేను ఆలోచిస్తున్నానండి. లేకపోతే షాప్ తీసుకోవాలంటే ఎక్కడైనా సరే దొరుకుతాయి, తీసేసుకోవచ్చు. కానీ నాకు ఆ ప్లేస్లోనే ఏదో ఒకటి షాపు దొరుకుద్దని చూస్తున్నాను. ఏమో ఎప్పటికి దేవుడు కనుకరిస్తాడో తెలియట్లేదండి. ఇంకా గారెలు అయితే అమ్మ వేస్తున్నారనమాట. మంచిగా ఉబ్బినట్టు ఎలా వస్తున్నాయి చూడండి గారెలు, సూపర్ ఉంటాయి అన్నమాట టేస్ట్ కూడాను. ఇంకా ఈ గారెలు ఇవన్నీ వేసే లోపు అయితే మళ్ళీ మాకైతే ఫుల్గా మబ్బు అయితే పట్టేసేసిందండి. మాకు ఎలా ఉంటుందో ఇప్పుడు మళ్ళీ వాతావరణం 4-5 రోజులు తుఫాన్ అయితే చెప్తున్నారనమాట. ఇంకా మాకైతే ఈ పిండి పని ఉండటం వలన తుఫాన్ అనేసరికి భయం వేసేస్తుందండి. ఎందుకంటే నైట్ అనుకోండి మాకు ఏ గొడవ ఉండదనమాట. నైటు 8:30, 9 ఆ టైంకి అయితే మాకు మా వ్యాపారం అయిపోతుందండి. అప్పటి నుంచి అయితే భయం ఉండదనమాట. ఇంకా మార్నింగ్ టైంలోనూ కరెంట్ తీసినా సరే మాకు ప్రాబ్లమేనండి. కరెంటు వల్ల మళ్ళీ బయట అక్కడ పెట్టి చేయడం వల్ల, బయట అక్కడ పెట్టామంటే ఇంక వర్షం వచ్చిందంటే తొందరగా జనం రారు కదండి బయటికి, అదొకటి భయం అనమాట. ఏమోనండి ఎలా ఉంటుందో ఏంటో అని అనిపిస్తుంది. ఇంక ఇప్పుడు కూడా ఫుల్గా మబ్బు అయితే పట్టేసేసింది అనమాట. ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్కి వేసేసి ఇంకా తీసేసి పక్కనైతే ఆరబెట్టేసేసామండి. ఇంకా అమ్మ అయితే గారి వేస్తున్నారండి. ఇంకా అమ్మతోటి మాట్లాడుకుంటూ అయితే గారి వేస్తున్నారనమాట. నేను కూడా పక్కన మాట్లాడుకుంటూ వీడియో తీస్తున్నాను. ఇంకా అమ్మ అయితే చెప్తున్నారనమాట, ఏదో ఒకటి చూడండి అమ్మ, షాప్ చూసుకుంటే బాగుంటుంది, ఇంకెన్ని రోజులైనా ఇలా ఇబ్బంది పడాలని చెప్పేసి. మనం అనుకున్నంతలో అయిపోదు కదండి, దైవం ఎప్పుడు తలిస్తే అప్పుడే కదా.
ఇంకా గారెలు అయితే అమ్మ వేసేస్తారు. ఇంకా అమ్మ గారెలు వేసి ఇంకా అంట్లన్నీ కూడా బయట పెట్టేసి వస్తాను నేను. ఈ లోపైతే ఈ వాయి తీసేయమన్నారండి, నేనైతే తీస్తున్నాను అనమాట. ఇంకా ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఇంకొక చేత్తో తీయాలంటే ఇబ్బంది కదండి. ఇంకా అలానే ఏదో ట్రై చేస్తూ తీస్తున్నాను. స్టాండ్ పెట్టలేదండి, ఇంకా లైటింగ్ అయితే పెట్టి సైడ్ నుంచి అయితే నేను వీడియో తీసాను అనమాట అమ్మ వేసేటప్పుడు. అందుకని అంత క్లారిటీగా నీట్గా అయితే వచ్చింది. ఇంకా నేనైతే గారెలు తీసేస్తే ఇంకా ఆయనకైతే పెట్టేస్తాను. ఇంకా పిల్లలకైతే మార్నింగ్ టిఫిన్ తెప్పించేసానండి బయట. కొంచెం నాకు తలంతా తడిసిపోయిందని చెప్పాను కదండి, నేనైతే లేవలేకపోయాను అనమాట. ఇంకా అందుకని పిల్లలకి టిఫిన్ తెచ్చిమ్మంటే ఇంకా బాబుకేమో పెసరట్టును పాపకేమో మినపట్టు అయితే తెచ్చేసి ఇచ్చారండి. ఇంకా వాళ్ళైతే తినేసేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారనమాట. ఇంకా పాపకైతే ఆలు ఫ్రై చేసేసి అయితే బాక్స్ పెట్టేసేసానండి. ఇంకా బాబు ఇంటికి వస్తాడు. ఇంకా చట్నీ కోసం అయితే నేను కొంచెం ఉట్టిపప్పును పల్లీలు అయితే వేసి కొంచెం కొబ్బరి అయితే వేసేసి చట్నీ చేస్తానండి. చట్నీ చేసేసి తాలింపు వేసాను అనమాట. మనకి గారెల్లోకి పప్పు చట్నీ చేసుకున్నప్పుడు పోపు పెట్టుకుంటేనే బాగుంటుందండి. ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మీగా ఉన్నాయి చూడండి. ఇంక ఈయనకైతే నేను పెట్టేసి ఇచ్చానండి. ఇంక ఇప్పుడైతే నేను పెట్టుకుంటున్నాను అనమాట. గారెలు మంచి కలర్గా ఉన్నాయి కదా. ఇంక ఇందులోకి అయితే కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసేసి కలిపేసి వేసారనమాట అమ్మ. అలా వేసుకుంటే బాగుంటాయండి. ఇంకా మేమైతే తినేస్తున్నాము. ఇంక తినేసే లోపైతే నేను అనుకున్నట్టు వర్షం అయితే వచ్చేసిందండి. ఆల్రెడీ పడిపోతుంది అనమాట వర్షం, మీకు చూపిస్తాను నేను. ఇంకా టిఫిన్ తినేసేసి అయితే బయటికి వెళ్ళొచ్చని అయితే ఆగాను అనమాట. ఇంకా చూడండి ఫుల్గా అయితే వచ్చేస్తుందండి. ఆల్రెడీ పెద్దగానే పడింది అనమాట. ఇంక ఇప్పుడైతే కొంచెం తగ్గి చినుకుల్లా అయితే పడుతుందండి. అసలు ఈ వర్షం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రావట్లేదో తెలియట్లేదు అనమాట. ఉన్నట్టుండి ఫుల్గా ఎండేస్తుందండి. అప్పటికప్పుడే వాతావరణం అయితే మారిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకా నా వీడియో మీకు ఎలా అనిపించిందో మీ కామెంట్ రూపంలో నాకు షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ వీడియో చూసే ముందు ఒక లైక్ ఇచ్చి ఫుల్గా వీడియో వాచ్ చేసి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి.